విడిగా పిల్లలు ఉంటారు. ఏమి ఉండరు. ప్రతి దాన్ని బైపోలార్ డిజార్డర్ లేకపోతే స్కిజోఫ్రెనియా అని లేనటువంటి మానసిక సమస్యలను వాళ్ళ మీద రుద్దేసేసి, స్కూల్లో ఎన్వైర్న్‌మెంట్‌లో టీచర్స్ ఒప్పుకోరు కాబట్టి అలా ఉంటున్నాడు. ఇంటికొస్తే పేరెంట్స్ ఒప్పుకుంటారు కాబట్టి ఫ్రీగా ఉంటారు. అలాగే ఉంటారు. అలాగే ఉండాలి. అలా ఉండకపోతే దాన్ని మానసిక సమస్యగా కన్సిడర్ చేయాలి. చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలు ఆడుకోనివ్వండి. పిల్లలకి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడికి వెళ్తారు. పిల్లలు ఎక్కడ క్యూరియాసిటీ ఉంటే అక్కడికి వెళ్తారు. పిల్లల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి తప్ప, క్రమశిక్షణ పేరుతోని భయపెట్టి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయొద్దు. నేను టీచర్స్ డే రోజున సహజంగా పోస్ట్ పెడుతూ ఉంటాను. నాలో ఉన్నటువంటి రేషనాలిటీని, నాలో ఉన్నటువంటి లాజిక్‌ని, రీజనింగ్‌ని వీలైనంతగా కిల్ చేయబోయి ఫెయిల్ అయిన టీచర్స్‌కి శుభాకాంక్షలు అంటాను. ఇది కిల్ చేసేది పిల్లల ప్రతి పిల్లవాడు ఒక సైంటిస్ట్. ఆ పిల్లవాడు అది తెలుసుకునే కుతూహలం ఉంటది. ప్రతీదీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుసుకోనివ్వకుండా పేరెంట్స్, టీచర్స్ వాళ్ళని గాడిలో పెడుతున్నామనుకుని వాళ్ళ యొక్క దాని ఒక స్టేజ్ ఉంటది. ఇనిషియేటివ్ వర్సెస్ సమ్ పేరు మర్చిపోయాను. అక్కడ కిల్ చేసి వాళ్ళని ఇన్ఫీరియర్ చేస్తూ ఉన్నారు. హ్మ్. దీని గురించి నేను రేపు చెప్తాను నేను. కుమార్ గదా! కుమార్ రాజమండ్రి. ఇక్కడ వేరే పేరొచ్చింది. సో, దీని గురించి రేపు చెప్తాను. పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతని క్రమశిక్షణ పేరుతోని కిల్ చేయకండి. కనీసం ఇంట్లో అయినా అతను స్వేచ్ఛగా పిల్లవాడు ఉండగలుగుతున్నాడు. నేను టీచ్ చేశానంటే నేను సెంటెనియల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ అని కెనడా బేస్డ్ కాలేజ్. హ్మ్. అక్కడ గచ్చిబౌలిలో టీచ్ చేశాను. నా క్లాస్ రూమ్‌లో అందరూ అల్లరి చేసేవాళ్ళు. అంటే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. హ్మ్. ప్రిన్సిపల్ వచ్చి ఇదేంటి ఇట్లా ఉంది క్లాస్. ఇలాగే ఉంటుంది నా క్లాస్. ఇష్టం ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే లేదు. ఆడుకునేవాళ్ళం. కిల్లర్ గేమ్ ఆడేవాళ్ళం. ఓడిపోయినోళ్ళు లైబ్రరీకి పోయి ఏదైనా స్టడీ చేసుకొచ్చి మిగతా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. హ్మ్. ఇలా క్యూరియాసిటీ క్రియేట్ చేయటమే టీచర్ పని తప్ప, మన టీచర్స్ నేను చెప్తాను మెజారిటీ టీచర్స్ ఆర్ అన్‌ఎడ్యుకేటెడ్. మేబీ అకాడమికల్లీ క్వాలిఫైడ్ బట్ అన్‌ఎడ్యుకేటెడ్. వాళ్ళకి టీచింగ్‌కి, అడ్మినిస్ట్రేషన్‌కి తేడా తెలియదు. హ్మ్. ఆ క్లాస్‌ని ఆర్డర్‌లో పెట్టుకుంటే గొప్ప టీచర్ అంటున్నారు. టీచింగ్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. ఆ క్రమశిక్షణలో పెట్టటం, ఆ టీచర్‌కి టీచింగ్ చేతగాక క్రమశిక్షణ. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు కదమ్మా! ప్రసాద్ ఐమాక్స్‌కి వెళ్తారు. అక్కడ అందరిని అలా సైలెంట్‌గా ఉండమని ఎవరు కొట్టి చెప్తున్నారు? చెప్పట్లేదు. అయినా ఎందుకట్లా సైలెంట్‌గా ఉంటున్నారు? సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హ్మ్. ఈ టీచర్ చెప్పేది బోరింగ్‌గా ఉంది. కాబట్టి ఎవరు వినటం లేదు. క్రమశిక్షణలో ఉండట్లేదు. కాబట్టి ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్ మన సమాజంలో, మన ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి పిల్లల్ని పనికిరాని వాళ్ళుగా చేస్తూ ఉన్నారు. వీళ్ళని గూడా ఇలా తయారు చేసేది వాళ్ళ పేరెంట్సే. కాబట్టి జనరేషన్స్ ఈ యొక్క మంచి ఆ యూత్ వచ్చేదాన్ని పనికిరాని వాళ్ళుగా తయారు చేసి లేనిపోని వినయాల్ని, నక్క వినయాల్ని నేర్పిస్తే రేపొద్దున వాళ్ళు అదే చేసి మళ్ళీ పేరెంట్స్‌ని మోసం చేసి వాళ్ళు అమెరికా పోయి డబ్బు సంపాదించుకుంటుంటే మళ్ళీ వీళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి దీని మీద ఒకరోజు రేపో, ఎల్లుండో ఎప్పుడోకప్పుడు వీలైనప్పుడు ఒక టాపిక్ నేను చేస్తాను. రైట్ నాన్న? వెల్కమ్. సో, టైమ్ అయింది.